ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చూస్తున్నాం మనం ప్రధానంగా ఈ బుడమేరుకి సంబంధించి ఆ వరద అది తెచ్చిన ముంపు నుంచి ప్రభుత్వం ఎటువంటి పాఠం నేర్చుకోనట్టుగా కనిపించింది. ఏలేరుకు సంబంధించి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది? మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి రవీందర్? బిందు, చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలన్నా రైతులన్నా ఏమాత్రం మానవత్వం కూడా లేదనేది చాలా స్పష్టంగా ఈ రెండు ఇన్సిడెంట్ల ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుడమేరు వరద ఏ స్థాయిలో ముంపున గురి చేసిందో, మొత్తం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంపున గురి చేయడంతో పాటు దాదాపు 50 మంది పైగా జనం చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా కనీసం ఏలేరు విషయంలో అయినా ప్రభుత్వం స్పందిస్తుందా అంటే అది కూడా స్పందించని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి భారీ వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గం కూడా పూర్తిగా ముంపున గురైనటువంటి పరిస్థితి. దాదాపు 1,00,000 పైగా ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. రైతులు రోడ్డున పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ ముంపున సంబంధించి కనుక చూస్తే బుడమేరుకు పెద్ద ఎత్తున వరద రాబోతుంది, విజయవాడలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా కనీసం చంద్రబాబు ఇక్కడ అధికారులతో కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదు. గతంలో అయితే జగన్ ప్రభుత్వం సమయంలో భారీ వర్షాలు రాబోతున్నాయి అన్నప్పుడు కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసులు స్పెషల్ ఆఫీసర్లుగా పంపించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, రెస్క్యూ ఆపరేషన్లు ఏ విధంగా నిర్వహించాలి, ముందు జాగ్రత్త చర్యలు ఏం చేయాలనేది అనేక విధాల చర్చలు కొనసాగేవి. కానీ ఈ ప్రభుత్వం లాంటి జరగకపోవడంతో ఇప్పుడు విజయవాడ ముంపున గురైన పరిస్థితి స్టిల్ ఈ రోజు ఈ క్షణం వరకు కూడా ఇంకా ముంపు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇంకా కోలుకోలేకపోయాయంటే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఏలేరు సంబంధించి చూస్తే కూడా ఏలేరు రిజర్వాయర్లో 83 మీటర్ల పైగా అప్పటికే రిజర్వాయర్లో నీరు ఉన్నప్పుడు కూడా పైనుంచి భారీగా వర్షం వస్తుంది, వరద నీరు వస్తున్న సమయంలో అక్కడ ఫ్లడ్ క్వశ్చన్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అంటే కింద భాగంలో కనుక చూస్తే దిగువ కాలువలు దాదాపు 14,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి కాలువలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ వరద నీటిని పంపించేస్తే సమస్య ఉండేది కాదు. కానీ ఉన్నపలంగా ఒకసారిగా విడుదల చేయడం వల్ల కింద స్థాయిలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముంపును గురై నిన్న వైఎస్ జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు రైతులందరూ కూడా ఇదే చెప్పి లబోదీపం అంటున్నారు. పంట నాట్లు వేసిన దశలో ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయింది. ప్రభుత్వం చూస్తే 10,000 రూపాయల కంటే నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదంటుంది. కానీ ఇప్పటికే 25,000 నుంచి 35-40,000 వరకు కూడా పెట్టుబడి పెట్టామని రైతులు చెప్తున్న పరిస్థితి. సో ఇంత దారుణానికి, ఇంత రైతులు నిలువున నష్టపోవడానికి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అనేది చాలా స్పష్టంగా నిన్న రైతులు కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఆయన అనేక గ్రామాల్లో అటు మాధవపురం దగ్గర నుంచి నాగులపల్లి కానీ రమణకపేట తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద సంఖ్యలో తమ గోడును వెలబోసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అక్కడ ఇంకా ఇప్పటికి కూడా వరద ముప్పు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లంక గ్రామాల పరిస్థితి ఇంక చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇదంతటికీ కారణం కేవలం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉన్నత స్థాయి అధికారులకి కింది స్థాయి ఉన్నటువంటి స్టాఫ్కి మధ్య కనీస సమన్వయం అనేది కూడా లేదు. మరోవైపు చంద్రబాబు అయినా కనీసం సమీక్ష సమావేశాలు పెట్టారంటే రెవెన్యూ శాఖతో కానీ, వాతావరణ శాఖ అధికారులతో కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి జలవనరుల శాఖతో కానీ, పోలీస్ అధికారులతో ఏ ఒక్క అధికారితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల ఈ పెద్ద సమస్య అయితే వచ్చింది. ఇటు బుడమేరు కానీ ఏలేరు ఈ రెండింటి సమస్యల కారణంగా లక్షలాది మంది ప్రజలు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యారు. కోట్లాది 100 కోట్ల రూపాయల నష్టం అయితే సంభవించిన పరిస్థితి అయితే ఉంది. 50 మంది పైగా జనం బుడమేరు ముంపు కారణంగా చనిపోయారంటే వారి జీవితాలు ఏ విధంగా చిత్రమయ్యాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బిందు, ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగానే కారణంగానే ఇదంతా జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టం చేస్తుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.